ఒక ఉరుములు, మెరుపులు, వర్షాలు ఎందుకు వస్తున్నాయో తెలియనటువంటి పరిస్థితిలో మనుషులు ఇదొక అర్థం కాని స్థితిలో ఉన్నటువంటి మానవ సమాజము. అయితే బుద్ధుడు జన్మించిన తర్వాత ఇవన్నీ కూడా మూఢనమ్మకాలతో అజ్ఞానంతో చేస్తున్న కార్యక్రమాలు కాబట్టి వాటిని బుద్ధుడు వ్యతిరేకించడం జరిగింది. బుద్ధుడు జ్ఞానాన్ని, నీతిని, నిజాయితీని ప్రాథమికంగా తన జీవన విధానంలో చెప్పడం జరిగింది. భారతదేశంలో ఇప్పటికీ మనము కొన్ని సాంప్రదాయాలను ప్రజలు భయంతో, విజ్ఞానం లేనటువంటి పరిస్థితుల్లో, శాస్త్రీయ దృక్పథం లేనటువంటి పరిస్థితుల్లో మూఢనమ్మకాలతో ఇప్పటికీ మనం చూస్తున్నాం. వాటిల్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సి వస్తే ముఖ్యంగా ఇప్పటికీ మనము నదులలో స్నానం చేసి మన చేసిన పాపాలను కొట్టుకొని పోతాయనే సాంప్రదాయాన్ని ఇప్పటికీ మనం చూస్తున్నాం. వాస్తవానికి ఏంటంటే మనుషులలో ఉన్నటువంటి మూఢత్వము, ఒక అజ్ఞానము వలన నదులలో స్నానం చేసేటటువంటి ఆచారము ఇప్పటికీ భారతదేశంలో మనం చూస్తున్నాం. కోపము లేకపోతే పాపాలు, పుణ్యాలు నదులలో స్నానం చేస్తే పోయేటటువంటి పరిస్థితి ఉండదు. ఇది మానసిక భావన. మనసులో కోపం వస్తే మన యొక్క మాటల్లో బహిర్గతం అవుతుంది. కాబట్టి నదులలో స్నానం చేసినంత మాత్రాన మన మనసులో ఉన్నటువంటి మాలిన్యాలు, భయాలు, పాపాలు కొట్టుకొని పోతాయనే భావన ఇప్పటికీ చూస్తున్నాము. ఈవెన్ చదువుకున్నటువంటి వాళ్ళలో కూడా జంతువులను హతమార్చి దేవతలకు బలి ఇవ్వాలని చెప్పి, వాటి వల్ల వాళ్ళ కోరికలు తీరుతాయని చెప్పి ఇప్పటికీ మనము జీవహింసను, అనేక దేవతల ముందు పశువులను, మేకలను, గొర్రెలను, చివరికి మనుషులను కూడా హతమార్చేటటువంటి దురావ్యవస్థ ఈ భారతదేశంలో అక్కడక్కడ చూస్తుంటాం. అదేవిధంగా వేద మంత్రాలతో యజ్ఞాలు, యాగాలు చేస్తూ వాటిల్లో అనేక తినుబండారాలు, ముఖ్యంగా నెయ్యి మొదలగు వాటిని ఆ మంటలలో పోసి ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తున్నటువంటి వ్యవస్థను మనం ఈరోజు చూస్తున్నాం. అనేక యజ్ఞాలు, యాగాల్లో మనం చూసినట్టుంటే పశువులను బలియడము, నెయ్యి దాంట్లో పోయడము. అదేవిధంగా మన దేశంలో మనందరికీ తెలుసు, గంగా నదులలో లేకపోతే అక్కడక్కడ పవిత్రమైన స్నానాలు చేయడమే కాక, జీవహింస చేయడమే కాక, నెయ్యిని కూడా వాటిల్లో యజ్ఞాలు, యాగాలలో పోయడము, ఈ విధంగా జరుగుతున్నటువంటి తంతును బుద్ధుడు ప్రధానంగా వ్యతిరేకించాడు. వ్యవసాయ దేశమైనటువంటి మన దేశంలో పశువులను హతమార్చడము, యజ్ఞాల పేరు మీద, యాగాల పేరు మీద నెయ్యిని మంటల్లో పోయడము, అదేవిధంగా ఏదో సముద్రాల్లో స్నానం చేస్తే, నదులలో స్నానం చేస్తే వాళ్ళ పాపాలన్నీ కొట్టుకుపోతాయనేటటువంటి మానసిక భావనను తను చూసి, దీన్ని ఏ విధంగా మనిషి యొక్క అజ్ఞానాన్ని, మనిషి యొక్క బాధను అసలు ఎందుకు చేస్తున్నారు ఈ విధంగా అని చెప్పి తను తథాగతుడు అంటాం. అంటే అన్నీ అంటే తను చాలా జ్ఞానాన్ని సంపాదించి భారతదేశంలో అనేక మందికి, అంటే తన దగ్గర 35వ ఏట తనకు జ్ఞానోదయం అయింది. ఆ జ్ఞానోదయం అయిన తర్వాత ఈ 4 అంశాలను తను తీవ్రంగా వ్యతిరేకించడమే కాక
సమాజంలో మానవత్వము అంటే ఒక మనిషిని ఇంకొక సాటి మనిషిని గౌరవించే తత్వం లేనటువంటి ఆ రోజుల్లో అనేక విధాలైనటువంటి ఆ రోజుల్లో చదువు విద్య సామాన్య మానవులకు అందుబాటులో లేనటువంటి వ్యవస్థలో బుద్ధుడు జన్మించిన పరిస్థితిని అర్థం చేసుకొని అధికారాన్ని అంటే రాజు అయినప్పటికీ తను తన యొక్క రాజరిక వ్యవస్థను తృణప్రాయంగా నెట్టేసి ప్రజలకు జ్ఞానోదయం కలిగించడానికి ప్రజల్లో ఉన్నటువంటి చెడు భావనలను తొలగించడానికి ప్రజలు చాలా సుఖ సంతోషాలతో బ్రతకాలని చెప్పి శాంతియుత జీవితం గడపాలని చెప్పి తను ప్రపంచానికి బోధించినటువంటి పరిస్థితిని మనం చూసాం. రాబో రోజుల్లో బౌద్ధుని మార్గమే గాక అసలు బుద్ధుని మార్గం ఏం చెప్పాడు, సామాన్యంగా ఏ జీవన విధానమైనా ఏ మతమైనా కూడా ఆయా కాలమాన పరిస్థితులలో ప్రజలను అజ్ఞానం నుంచి, ప్రజలను చెడు అలవాట్ల నుంచి, ప్రజలను మూఢ విశ్వాసాల నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి చరిత్ర మనందరికీ తెలుసు. అదేవిధంగా ప్రపంచంలో ముఖ్యంగా నలుగురు వ్యక్తులు ఈ జీవన మార్గంలో ప్రపంచం యొక్క జీవన మార్గాలను నిర్దేశించినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. జీసస్ క్రైస్ట్ తను దేవుని యొక్క బిడ్డనని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పి ప్రజలను చైతన్యం చేశారు. అదేవిధంగా ప్రాఫెట్ మహమ్మద్ తను చివరి ప్రాఫెట్ అని చెప్పి తనని నమ్ముకుంటే ముక్తి దొరుకుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇక భారతదేశంలో మనం చూసినటువంటి శ్రీకృష్ణుడు ముఖ్యంగా గీత బోధించడము, రామాయణం మహాభారతాలలో మనం చూసాము. తనైతే మొదటి వాళ్ళు దేవుని బిడ్డనని, తర్వాత దేవుడి యొక్క చివరి ప్రాఫెట్ అని చెప్పి చెప్పినటువంటి వాళ్ళు. బట్ కృష్ణుడైతే దేవాది దేవుడు అని చెప్పాడు, అంటే తన దేవతలకే దేవుడు అని చెప్పాడు. కానీ బుద్ధుడు అట్లా చెప్పలేదు. బుద్ధుడు తన విముక్తిదాత ముక్తిదాత అని ఏం చెప్పలేదు. బుద్ధుడు మాత్రము మార్గదాత అని మాత్రమే చెప్పాడు. తన యొక్క మార్గం చూపెడతాను, ఆ మార్గము శాస్త్రీయమైనటువంటిది, ఆ మార్గాన్ని పరిశీలించి అది నిజమైనటువంటి మీ అనుభవంలో ఉపయోగపడ్డప్పుడే మీరు దాన్ని ఆచరించండి. నేను చెప్పానని చెప్పి మీరు ఆచరించకూడదు. ఒకవేళ మీకు నచ్చితేనే మీ అనుభవపూర్వకంగా మీరు నేను చెప్పినటువంటి వాస్తవాలను మీరు గ్రహించి, తను చెప్పింది ప్రతి వ్యక్తికి శీలం, సమాధి, ప్రజ్ఞ ఈ మూడు ప్రతి వ్యక్తికి తనకు అందుబాటులో ఉండాలి. సమాజం శాంతియుతంగా ఉండాలంటే పంచశీల బోధించారు. అంటే జీవహింస చేయరాదని చెప్పి, అబద్ధం ఆడరాదని చెప్పి, తన భార్య కాకుండా ఇతరులతో కామం వాంఛించకూడదని చెప్పి, ఎవరి యొక్క ఆస్తిని తను దొంగిలించకూడదని చెప్పి, మత్తు పానీయాలకు బానిస అయిపోయి కూడదని చెప్పి చెప్పాడు. ఈ విధంగా వ్యక్తుల యొక్క కొరకేమో శీలం, సమాధి, ప్రజ్ఞ, సమాజం కొరకేమో పంచశీల బోధించాడు. సమాజం కొరకు పనిచేయడానికి బుద్ధ సంఘాన్ని కూడా ఏర్పాటు చేసి సమాజంలో ప్రజలను చైతన్యం చేయడానికి బౌద్ధ సంఘాలు పనిచేయాలని చెప్పి తను బోధించాడు. బుద్ధుడు ఏం చెప్పాడు, దానివల్ల మంచి పరిణామాలు ఏంటి అని చెప్పి తర్వాత మనం చర్చించుకోవచ్చు. కానీ ఈరోజు ప్రముఖంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, భారతదేశంలో జరిగినటువంటి ఇప్పటికీ జరుగుతున్నటువంటి మూఢనమ్మకాల పైన బుద్ధుడు యుద్ధం ప్రకటించాడని చెప్పి చెప్పవచ్చు.
యుద్ధం అంటే శాంతియుత విప్లవము సృష్టించాడని చెప్పి మనం భావించవచ్చు. తను ఎప్పుడు కూడా సమాజంలో అలజడి సృష్టించలేదు. కొంతమందికి మీలో తెలిసి ఉంటుంది, యునెస్కోలో సూక్తి అయినటువంటి, అంటే తను ఏం చెప్పాడంటే, యుద్ధం అనేది మనుషుల యొక్క మనసులో, అంటే మెదడులో ప్రారంభమవుతుంది. దాని తర్వాత మాత్రమే ప్రజల్లో యుద్ధ భావన ఏర్పడుతుందని చెప్పి యునెస్కోలో ప్రియాంబుల్ అంటాం. అంటే దాని ప్రియాంబుల్లో, అంటే వార్ ఈజ్ బోర్న్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పి ఏదైతే బుద్ధుడు చెప్పాడో అది యునెస్కో ప్రియాంబుల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ప్రపంచ శాంతి కొరకు, ప్రపంచ సుఖ జీవనం కొరకు బుద్ధిని ఆచరించడము చాలా ముఖ్యం.